వెల్కమ్ టు N24 న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల్లో గచ్చిబౌలి స్టేడియంలో యోగా కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనే థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా యోగా సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి యోగాసనాలు చేస్తూ ప్రజలకు ఆరోగ్య సందేశం ఇచ్చారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన విధానమని పేర్కొన్నారు. శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యత సాధించడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. మీరందరూ కూడా ఓ హెల్తీ ఫ్యామిలీ లీడ్స్ టు హెల్తీ సొసైటీ హెల్తీ తెలంగాణ అనే భావన సంపూర్ణంగా ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం. మీ అందరికీ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు ప్రభుత్వంపై అబద్దపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శించారు. భూముల చుట్టూ తిరుగుతూ పార్టీని భూముల రాష్ట్ర సమితిగా మార్చారని ఎద్దేవా చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో బీఆర్ఎస్ భవన్లోనే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిందన్నారు. నేనంటే ఒక మాట, కేటీఆర్ను కాదని నీకు అవకాశం వస్తుందని ఆశతో ఉన్నవా? కేటీఆర్ ఉండడం వల్ల నా అస్తిత్వం కోల్పోతుందని ప్రెస్ మీట్ పెడుతున్నావా? లేకపోతే ఈ కాలంలోనే బ్లాక్మెయిల్ చేసుకొని నేను వెనకేసుకున్న బినామీల పేర్ల మీద వెనకేసుకున్న భూములను నేను సక్రమం చేసుకోవాలని ఒక ప్లాన్తో చేస్తున్నావో నువ్వు ఆలోచించుకో. మీ దాంట్లో మీకే పడదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. చలో, నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా. వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం. మీరు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు పట్టించుకోకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది ఒక లెక్క. కానీ పదే చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డైవర్ట్ చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నది ఎక్కడైనా ఉన్నాదిరా బాబు. 6 గ్యారంటీలని మేము పెడితే దాని కింద 13 గ్యారంటీలు అంటే 420 గల్లా మారి 420 అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఇలా 5 గ్యారంటీలు అయిపోయినాయి, 6వ గ్యారంటీలో మేము కొన్ని చేస్తాము అని చెప్తే మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు మేము ప్రజా సమస్యలు అంటే మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నీటి ఎద్దడి వస్తుంది, ఎట్లా ఎదుర్కోవాలి, వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి? వీళ్ళ యొక్క కాన్సిక్యూటివ్ ప్రెస్ మీట్లు కానీ వీటిని చూడండి. భూముల చుట్టే, భూములే. బీఆర్ఎస్కు తెలిసిన పదం భూమే. అందుకనే వాళ్ళు బీఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు. మనం రోజుకోటి డ్రగ్స్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, మెంటల్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు. ఇప్పుడు నడుస్తున్నది భూముల రాష్ట్ర సమితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు కదా. ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2. కాళేశ్వరం ప్రాజెక్టు అమలుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల ఆస్తులు లేకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తుంటే రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు నీటి సరఫరా జరిగేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో పారదర్శకత అవసరమన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్టులు సమయానికి పూర్తి కావాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. నీటి వనరుల వినియోగంలో బాధ్యత అవసరమన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ని ఇదివరకు వాడుకోము అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కాళేశ్వరాన్ని ఉపయోగంలోకి తేవాలి అనేటటువంటి ఆలోచన నేను వెల్కమ్ చేస్తున్నా. 2 కారణాలు. కరెక్ట్గా కాళేశ్వరాన్ని కక్కుర్తి లేకుండా, కమిషన్ల కోసం ఆశపడకుండా పూర్తి చేస్తే అన్ని జిల్లాలకు కూడా నీరు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ దానికి సంబంధించినటువంటి సిన్సియర్గా పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఎందుకంటే వాళ్ళు కర్కశంగా గత 2.5 సంవత్సరాలుగా అన్ని సీజన్లలో కూడా కాళేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పడానికి 8.5 లక్షల ఎకరాలను ఎండబెట్టిండ్రు. తెలిసి
అంత కర్కోటకంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి అటువంటి ప్రభుత్వం కాళేశ్వరం రిపేర్ చేస్తుందంటే అది కేవలం కమిషన్ల కోసమే అని చెప్పి నేను అనుకుంటున్నా తప్పితే రైతుల కోసమే. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో నిర్వహించిన ప్రపంచ హోమియోపతి దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అధికారులతో కలిసి యోగాసనాలు చేస్తూ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా ఎంతో ప్రయోగకరమని, ప్రజలు రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సాగునీటి కోసం పోరాడుతున్న మహబూబ్ నగర్ రైతులను పెయిడ్ ఆర్టిస్టులుగా పిలవడం తీవ్ర విమర్శలకు గురైంది. రైతుల సమస్యలను అర్థం చేసుకోవాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, వారిని అవమానించడం తగదన్నారు. 2 రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తుంటారు ఆ మీటింగ్, పబ్లిక్ను తినిపియడము, తాగిపియడము, వచ్చే వ్యక్తికి ఇంత అంతో రేట్ మాట్లాడేసి అట్లా కొందరు పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి నిన్న ప్రోగ్రామ్ చేసేసి అదేదో పెద్ద ఎత్తున ఉద్యమం మీటింగ్కి వచ్చారు. హరీష్ రావు వస్తున్నాడు ఏదో ఉద్ధరించనిక పాలమూరుని అని చెప్పేసి నిన్న మీటింగ్కి రావడం జరిగింది. చాలా ప్రముఖ రచయిత, ఉద్యమకారుడు అయాచితం శ్రీధర్ సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా మనుషులు ముందుగా స్నానం చేసిన తర్వాత మేకప్ వేసుకుంటారని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం మేకప్ వేసుకుని స్నానం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. శుద్ధీకరణ చేయకుండా సుందరీకరణ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదంగా మారాయి. ప్రభుత్వం పనితీరుపై పరోక్షంగా విమర్శలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి కంటే చూపుదనం ఎక్కువ ఉందని సూచించినట్లు చర్చ జరుగుతోంది. మేకప్ చేసుకున్నాక స్నానం చేస్తామా, స్నానం చేసుకున్నాక మేకప్ చేసుకుంటాం. మనమంతా ఇంగితమున్న వాళ్ళం, సంస్కారవంతులం, మానవులం కాబట్టి స్నానం చేశాక కాస్త తల దువ్వుకుంటాం, ఇంత పౌడర్ వేసుకుంటాం, బట్టలు వేసుకుని బయటకు వస్తాం. రేవంత్ రెడ్డి గారిది రివర్స్లో ఉంది. ఆయన మొదలు మేకప్ చేస్తా అంటున్నాడు, తర్వాత స్నానం చేయిస్తా అంటున్నాడు. మొదలు సుందరీకరణ అంటున్నాడు, తర్వాత శుద్ధి అంటున్నాడు. ఈ పజిల్ ఎవరికీ అర్థం కావట్లేదు. ముందు శుద్ధి చేయాలి, తర్వాత సుందరీకరణ చేయాలి. శుద్ధి చేయకుండా సుందరీకరణ చేస్తే ప్రయోజనం ఉండదు. మంత్రి జూపల్లి కృష్ణారావు పాలమూరు జిల్లాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పాలనల వల్లే ఈ ప్రాంతం వలసల జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా మారిందని విమర్శించారు. గత పాలనల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. పాలమూరుకు నీళ్లు, ఉపాధి అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. నిన్న గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఆకలి జిల్లా కరెక్టే. నేను ఇంకా ఒకటి యాడ్ చేస్తున్నా, ఆత్మహత్యల జిల్లా కూడా. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నాడు. అయితే క్వశ్చను, కాంగ్రెస్ పార్టీయా సమైక్య రాష్ట్రమా? పార్టీ ఏదైనా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ఇంకే పార్టీ అయినా, క్వశ్చన్ సమైక్య రాష్ట్రం కారణంగా వెనుకబడ్డది వాస్తవం. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పై మరోసారి విమర్శలు చేశారు. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్లి తిరిగి రావడం ఆయన రాజకీయ వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తుందన్నారు. తనను టార్గెట్ చేశామని ఫోన్ చేసి ప్రశ్నించిన విషయాన్ని వెల్లడించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పై పోటీ చేసినందుకు తనపై తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేశారని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో తగవని సూచించారు. తన నిర్ణయాలను ప్రజల ముందే సమర్థించగలరని తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఎట్లా చేస్తుందని చెప్పారంటే దాన్ని కంప్లీట్ చేసి చెప్పిన రాత్రి బాగా వైరల్ చేస్తే రాత్రి 10:30 మహేష్ గౌడ్ ఫోన్ చేసింది. డీసీపీ మహేష్ గౌడ్ ఏంటన్నా నన్ను టార్గెట్ చూపిస్తున్నావు అని చెప్పాను. నేను మహేష్ గౌడ్ కాంగ్రెస్ టీడీపీ టీడీపీ అంటే అందరు మర్చిపోయిన నన్ను ఏదేది పోటీ పెట్టిండు. దాని ప్రభావం 2009లో అనుభవించింది. 2006, 2008 రెండు ఎన్నికల ఎన్నికల్లో కేసీఆర్ కూడి తెలంగాణ వ్యతిరేకంగా మొదలుపడింది. 8 ఈయన సాగరణ ఓడిపోయింది. వీళ్ళు అప్పుడే టీఆర్ఎస్ కలిసి
టీడీపీ టీఆర్ఎస్ కలిసి ఆయన ఓటు బ్యాంక్ 20,000 ఉంటుంది. తన ఓటు బ్యాంక్ 20,000 ఉంటుంది. 5,000 ఓటు బ్యాంక్ అయితే టీఆర్ఎస్ కన్వర్ట్ చేశారు. పర్సనల్ పోయింది ఓటు అనేది ఎలక్షన్ ఎట్లా చూస్తుందని చెప్పాను అంటున్నాను. 2009 ఎలక్షన్ ఓడిపోవడం కారణం యాంటీ తెలంగాణ నాదర్గూల్ కొహెడా ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల కబ్జాల అంశంపై బీఆర్ఎస్ నేతలు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిశారు. ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. భూముల రక్షణకు కఠిన చర్యలు అవసరమన్నారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు యు ఆర్ ద ఫండమెంటల్ అథారిటీ టు ప్రొటెక్ట్ ది రెవెన్యూ ల్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ గానీ మీ పరిధిలో ఉన్నటువంటి భూములను కాపాడే హక్కు బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఏ కారణం చేతనో మొత్తానికి మాత్రం కొంత మౌనంగా ఉండడంతో 600 జీవితాలు నాశనం అవుతుంది. 2 దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా ఇవాళ చట్టాలతో పరిమితం లేదని సంబంధం లేదన్నట్టుగా కోర్టు తీర్పులు గౌరవం లేదన్నట్టుగా ఇవాళ ఆ భూములను కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మ్యూట్ స్పెక్టేటర్ మాదిరిగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది. పరోక్షంగా వాళ్లకు మద్దతు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దయచేసి వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, రాజ్యాంగ నిబద్ధత ఉండాలి, చట్టాన్ని కాపాడే బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఆ భూమును దయచేసి కాపాడాలని చెప్పి కోరుకుంటూ మేము అంటే చాలా డీటెయిల్ రిప్రజెంటేషన్ ఉంది, మీరు చదివితే మీకు ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఇవాళ యాజ్ ఆన్ డేట్ సార్ ఎనీ కామన్ సెన్స్ పాయింట్ ఒకటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత నా భూమి అని చెప్పని ప్రైవేట్ వాడు కొట్లాడతాడు, నా భూమి అని చెప్పని ప్రభుత్వం కొట్లాడుతుంది. ఏ బేసిస్ మీద షెడ్లు వేసుకుంటుంటే ప్రభుత్వం మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటుంది అనేటువంటిది ఎవరికి అంతుపట్టినటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదొకటి. మేమేం కోరుతున్నామంటే బేసిక్ గా మీకు కోరేది ఒకటే అండి, ఇమీడియట్ గా ఆ స్థలాల్లో నుండి ఆల్ఫా ఎస్టేట్స్ కానీ, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కానీ, కోహినూర్ కంపెనీ కానీ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుండి ఎవిక్ట్ చేయండి. కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇస్ సబ్సిడైజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత వాళ్ళు సుప్రీం ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఏది కూడా గౌరవించకుండా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఎవిక్ట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ 600 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కాపాడటం మనం ముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్టివ్. కాబట్టి 600 రైతులకు ఫిజికల్ పొజిషన్ ఇప్పియండి, ఇది మా యొక్క అభ్యర్థన మీకు. తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు, వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ రైతులు పాపం అందులో అంతా పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదోళ్ళు, పెద్ద మనుషులు, పేదోళ్ళు, ఏళ్ల తరబడి అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకు మీరు ల్యాండ్ ట్యాక్స్లు తీసుకున్నారు, వాళ్ళకు మీరు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళకు మీరు బోర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిసేందుకు బయలుదేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు వసంతతో కలిసి ఎర్రవెల్లికి వెళ్లారు. ఈ భేటీతో ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. ఇటీవల కేటీఆర్ తో జరిగిన సమావేశం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కి ఇది పెద్ద షాక్ గా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మనసు